సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు గ్రామం వద్ద పేరూరు ప్రాజెక్ట్ సాగునీటి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకోకుండా శనివారం సాయంత్రం 4:15 సమయంలో పేరూరు ప్రాజెక్ట్ సాగునీటి కమిటీ చైర్మన్, పేరూరు గ్రామానికి చెందిన కురుబ కోటి లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్గా భోగినేపల్లి గ్రామానికి చెందిన పెనుకలపాటి లక్ష్మయ్యను ఏకగ్రీవంగా పేరూరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గాను, వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ పేరూరు ప్రాజెక్ట్ సాగునీటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో పేరూరు డ్యామ్ అభివృద్ధికి పేరూరు ప్రాజెక్ట్ సాగునీటి సంఘం సభ్యులంతా కూడా పాటుపడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, గ్రామస్తులంతా కూడా పాల్గొన్నారు.